నిజం చెప్పు కృష్ణ, అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నువ్విక్కడికి నా కోసం వచ్చానని చెప్తున్నావు, కానీ ఏదో విషయం దాస్తున్నావు. లేదు సత్య, ప్రామిస్గా చెప్తున్నాను, నేను నీ కోసమే వచ్చాను. నిన్ను సుందరి అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఆ విషయం గుర్తు చేయాలని నీ వెనకే తిరుగుతున్నా. మళ్ళీ మాట మార్చు కృష్ణ. సుందరి గిందరి అన్నావంటే మర్యాదగా ఉండదు. అదేం లేదు సత్య, నిజంగానే మందులు తీసుకొని వచ్చాను. కృష్ణ, నిజంగానే నువ్వేం చేయలేదా? నిజం సత్య, నేనే దొంగతనమో చేయలేదు. నీ గురించి నాకు తెలుసు. ఒకసారి నన్ను తీసుకొచ్చి డబ్బులు దొంగతనం కూడా చేయించావు కదా. నువ్వు మామూలుడివి కాదు. అది దొంగతనం కాదు, అవి మన డబ్బులే. నోరు మూస్తావా? నువ్వు చేసిన ఆ వెధవ పని వల్ల నేను ఇరుక్కున్నాను. ఏంటి త్రిపుర, పొద్దు పొద్దున్నే తోటమాలతో నీకేం పని? అదేం లేదు బామ్మ, మొక్కలు ఎండిపోతున్నాయి. కొన్ని మొక్కలకి నీళ్లు సరిగ్గా అందట్లేదు. అదే చెప్దామని పిలిచాను. అమ్మయ్యా, బామ్మగారు ఏం వినలేదనుకుంటా. ఇదిగో, మొక్కలు ఎండిపోయాయనుకో నిన్ను పనిలోంచి తీసేస్తాను. అలాగే అమ్మా. వెళ్ళు. బామ్మగారు, మీకు కాఫీ తీసుకొస్తానుండండి. అమ్మగారు, అమ్మగారు. ఏమైంది కిట్టయ్య? ఏం జరిగింది? అమ్మగారు, ఒకసారి ఈ వీడియో చూడండి. మా బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 500 crores విలువ ఉన్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాబోతుంది. అయ్యో, పనిగారు దొరికిపోయాడే. ఈ తోట మాదిగడు మనకెక్కడ దొరికాడే? ఐ థింక్ ఈసారి ఆ ప్రాజెక్ట్ మీదే సార్. సార్, మీతో జోక్ చేసేంత చనువు నాకు లేదు. అండ్ ఈ డీల్ విషయంలో మా కంపెనీ నుంచి ఎప్పుడు మిమ్మల్ని ఎవరూ కన్సల్ట్ అవ్వలేదు. మేము ఏ ప్లాన్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఏం లేదు సార్, ఈసారి ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుంది. బట్ మీ లాభంలో నాకు షేర్ కావాలి. ఈ కృష్ణ కుదురుగా ఉండకుండా ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తూనే ఉంటాడు. ఏమైంది? అందరు అదోలా ఉన్నారు.
ఏంట్రా మనకొచ్చిన ప్రాజెక్ట్ ని వేరే కంపెనీ వాళ్ళతో టైప్ పెట్టుకొని డబ్బుల కోసం ఆశపడి ప్రాజెక్ట్ ని అమ్మేస్తున్నావా? వాడి నుంచి నిజం బయట పెట్టాలని నేను కూడా వాడితో కుమ్మక్కైనట్టు ఈ ప్రాజెక్టు వాడికే అమ్మేస్తున్నట్టు కావాలనే నాటకమాడాను. దాంతో వాడు మొత్తం విషయం బయట పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ని చేజిక్కించుకొని వాడు ఎలా మన కంపెనీని దెబ్బ కొట్టాలనుకున్నాడో మొత్తం ప్లాన్ అంతా చెప్పాడు. అదంతా ఇదిగో ఈ పెన్ కెమెరాలో రికార్డ్ చేశాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది, దాంతో కంపెనీని వాడిని లీగల్ గా క్లోజ్ చేసి మన ప్రాజెక్ట్ ని మనం తెచ్చుకోవాలని నేను ప్లాన్ చేశాను. అంతేకాని నేనేం అమ్ముడుపోలేదు. అయినా బామ్మ, మన కంపెనీకి లాస్ వచ్చేలా నేనెందుకు చేస్తాను?